ప్రజలు ఏదైనా సమస్య మీద నాయకుల దగ్గరికి వెళ్తే వినతి పత్రాలు తీసుకొని పక్కన పడేసి తర్వాత చూద్దాంలే అనే వాళ్ళ నాయకులు చాలామంది ఉన్నారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే సమస్యల్ని అర్థం చేసుకుని అప్పటికప్పుడు పరిష్కరిస్తుంటారు. అలాంటి వాళ్ళల్లో ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ పేరు ముందుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల 3 రోజుల క్రితం అన్నమయ్య జిల్లా వాయిల్పాడు మండలం చింతపర్తికి చెందిన శివ అనే వ్యక్తి రాయచోటికి చెందిన ఏజెంట్ చేతిలో మోసపోయి కువైట్లోని ఎడారిలో మేకల కాపరిగా జీవించాల్సి వచ్చింది. అయితే అక్కడ అతను ఒంటరిగా ఉండలేక జీవించలేక ఇక నన్ను కాపాడాలి, నేను కాపాడకపోతే చనిపోతాను అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశాడు. దీనిపై లోకేష్ వెంటనే స్పందిస్తూ కువైట్ ఎంబసీ అధికారులకు ఆ వీడియోని ట్యాగ్ చేశారు. అలాగే అక్కడ టీడీపీ అనుబంధ నాయకులతో మాట్లాడి శివను గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు అక్కడ అధికారులు కువైట్ శివారు ప్రాంతంలోని ఎడారిలో ఉన్న శివను గుర్తించడం, ఆయన్ను అక్కడ ఎంబసీ అధికారులతో మాట్లాడి వెంటనే మళ్ళీ ఇండియాకు తీసుకురావడం జరిగింది. అతను బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగగానే ఆయన కుటుంబ సభ్యులతో పట్టుకొని కన్నీళ్లు కారుస్తూ చాలా ఆనంద బాష్పాలతో వచ్చాడు. అయితే ఇదంతా లోకేష్ చలవేనని కన్నీళ్లతో ఆయన కృతజ్ఞతలు తెలిపాడు. నాయకులందరూ చెప్తాం, చేద్దాం, చూద్దాం అనేవాళ్ళే కానీ చెప్పిన వెంటనే సమస్యను పరిష్కరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొంతమందే ఉన్నారు. ఆ కొంతమందిలో లోకేష్ ముందు వరుసలో ఉంటాడు. దానికి నిదర్శనమే శివను కువైట్ నుంచి ఇండియాకి రప్పించడం. ఇదే పనితీరు లోకేష్ మున్ముందు కొనసాగిస్తారని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఆ దిశగా లోకేష్ తండ్రికి తగ్గ తనయుడిగా నిరంతరం పనిచేసే వ్యక్తిగా రాజకీయాలు నడుపుతాడని, ప్రజల మనసులో మరింత సుస్థిర స్థానం సంపాదించుకుంటాడని తెలుస్తోంది.